నాకు అంత ఈజీగా చేయడానికి కూడా ఆ బ్రదర్హుడ్ క్రియేట్ అవ్వడానికి కూడా ఆయన అంత బాగా కలిసిపోవడం, ఇక్కడ పక్కపక్కడికి వచ్చిన వాళ్ళు చాలా బాగుండేది. యాక్సిడెంట్ తర్వాత చాలా హోప్స్ పెట్టుకున్నారు అందరూ ఆయన ఫ్యాన్స్ అసలు. ఆ ఇన్సిడెంట్ తర్వాత కూడా అండ్ సాయి గారికి కంబ్యాక్ నిజంగా ఇచ్చింది. ప్రీ రిలీజ్ ఈవెంట్లోనే పవన్ కళ్యాణ్ గారిని, సాయి ధరమ్ తేజ్ గారిని పక్కపక్కన చూస్తున్న ఫ్రేమ్సే అటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు కావచ్చు, సాయి ధరమ్ తేజ్ గారి అభిమానులు కావచ్చు, చాలా ఫుల్ ఖుషి అయ్యారు. అసలు సినిమా చూస్తున్నప్పుడు నిజంగా ఎవరికి వినిపించలే, ఎవరికి కనిపించలే ఫస్ట్ డే ఫస్ట్ షోస్ అయితే. అది నిజంగా బిలీవ్ చేయొచ్చు. అండ్ ఇండస్ట్రీలో చాలామంది ఏంటంటే చాలా నేర్చుకుంటారు. ఒక హడల్ తర్వాత కూడా తన ప్రయాణం సాయి ధరమ్ తేజ్ గారిని ఒకసారి తలుచుకుంటే ఇండస్ట్రీలో ఉండాలంటే ఎలా ఉండాలి, ఎంత మోటివ్గా ఉండాలో తెలుస్తుంది. సో సాయి ధరమ్ తేజ్ గారు గురించి చెప్పాలంటే వాట్ యు సే? అదే ఆయన ఆఫ్టర్ ప్రీ ఆయన ముందు ఎలా ఉంటారో తెలియదు, కానీ తర్వాత యాక్సిడెంట్ తర్వాత జరిగిన సినిమా కాబట్టి హీఈస్ వెరీ డౌన్ టు ఎర్త్, హీఈస్ యాక్సెప్టింగ్ థింగ్స్. ఇది నాకు మాట అనేవాడు, టైం వదిలేయాలి, టైంకి వదిలేయాలి. ఆ సినిమాలో క్యారెక్టరైజేషన్ ఐడియాలజీ ఎలా ఉందో ఐడియాలజీలో ఉన్నారు ఆయన. అండ్ వెరీ డౌన్ టు ఎర్త్. మా ఉషాపర్ని ప్రీ రిలీజ్కి వచ్చారు, నేను వైరల్లో నేను వెళ్ళకపోయాను. ఐ మైట్ మళ్ళీ కలుస్తా తర్వాత. సో వెరీ డౌన్ టు ఎర్త్ అండి. అండ్ వెయిట్ చేస్తారు, అంటే లైక్ ప్రతిదీ టైంకి వదిలేయాలన్న ఫీలింగ్లో ఉంటారు. ఇట్స్ వెరీ గుడ్. అంటే ఆ రోజు సముద్రకని గారు ఇంటర్వ్యూస్లో కూడా చెప్పారు, సాయికి డైలాగ్స్ చెప్పడానికి కొంచెం ఇబ్బంది పడుతూ ఉండేవాడు, కొంచెం టైం తీసుకుంటాడో ఏమో అని అనుకున్నాను, కానీ త్వరగా చెప్పారు. ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, త్రివిక్రమ్ గారిని నేను స్టోరీ నా దగ్గరకు వచ్చినప్పుడు ఈ క్యారెక్టర్కి ఎవరు బాగుంటుందంటే సాయియే బాగుంటుందని త్రివిక్రమ్ గారు సజెస్ట్ చేశారు. బట్ వాడు ఇబ్బంది పడుతున్నాడేమో అనుకున్నాను, టైం తీసుకుందామంటే లేదు అని తనని తను ఎక్కువగా మౌల్డ్ చేసుకున్నారని విన్నాం సెట్స్లో డైలాగ్ చెప్పేటప్పుడు. అదంతా కూడా ఎందుకంటే అప్పుడే యాక్సిడెంట్ అయి బయటకు వచ్చారు, కొన్ని రోజులు ఎవరితో మాట్లాడలేదు, వాయిస్ రాలేదని కూడా చాలా మంది చెప్తూ ఉన్నారు. కానీ నిజంగా చాలా మోటివ్గా ధైర్యంగా బయటకు వచ్చి దానంతా ఫేస్ చేసి కూడా లొకేషన్స్లో చాలా యాక్టివ్గా పాల్గొన్నారని విన్నాం. అవునండి, చాలా యాక్టివ్గా పాల్గొన్నారు. అదే నేను రీసెంట్గా వైరల్ వచ్చి వాయిస్ వైరల్ రికవర్ అయిన తర్వాత వాయిస్ రావడానికి చాలా కష్టపడ్డా. అలాంటి అంత పెద్ద యాక్సిడెంట్ అయ్యి ఇమీడియట్లీ సినిమా చేస్తూ చాలా ఎనర్జీ పెట్టారండి. చాలా ఎనర్జీ పెట్టారు. సెట్లో ఎప్పుడు కూడా టైం తీసుకోవడం జరిగింది, ప్రిపేర్ అయ్యేవారు, బాగా ప్రిపేర్ అయ్యేవారు. సాయి ధరమ్ తేజ్ గారు ఊతపదం ఏమో తెలుసా మీకు? సరదాగా క్రేజీగా ఏమంటారు? మీరు ర్యాండంగా సంవత్సరం అయిపోయిన తర్వాత అడుగుతున్నారు. ఊత పదం నేను అంత అబ్జర్వ్ చేయలేదండి. రెగ్యులర్గా మాట్లాడుతుంటారు కొంతమంది, సో అంటారు, కొంతమంది లక్కీ అంటారు, లేదంటే అట్లా. అలాంటిది ఏం అబ్జర్వ్ చేయాలి, బట్ హీ ఆల్వేస్ సపోర్ట్స్ పీపుల్ అరౌండ్ హిమ్. ఈవెన్ ప్రమోషనల్ టైంలో కూడా నేను మాట్లాడుతున్నప్పుడు వెనక నుంచి సూర్యుడు అనడం, సూర్యుడు లైక్ ఇలా ఏడిపించాలన్నాం, జస్ట్ ఒక చిన్న వైబ్ క్రియేట్ చేస్తారు ఫన్నీగా. కో యాక్టర్స్ ఉన్న మాట్లాడేటప్పుడు కావచ్చు, ప్రెస్ మీట్లో కావచ్చు, చిన్న వైబ్ క్రియేట్ చేస్తుంటారు, సపోర్ట్ చేస్తుంటారు, అంటే ఇండైరెక్ట్లీ సపోర్ట్ చేస్తుంటారు అన్నమాట. అంతే కదా, నేను మాట్లాడేటప్పుడు ఒక స్టార్ వచ్చి వెనక్కి కొద్దిగా సపోర్టివ్గా మాట్లాడినప్పుడు తెలియకుండా దానికి చిన్న వైబ్ క్రియేట్ ఇంకా వ్యాలిడేట్ అవుద్ది కదా కాన్వర్జేషన్. అలా చేస్తుంటారు. నాట్ ఓన్లీ విత్ మీ, చాలా మంది చేస్తుంటారు. సో ప్రీ రిలీజ్ ఈవెంట్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడుతున్నప్పుడు మీరు ఆల్మోస్ట్ అక్కడ పార్టిసిపేట్ చేశారు కదా? ఫస్ట్ నాకు వినిపించలే. సూర్యశ్రీ అంటే బేసిక్గా అందరి పేర్లు చదువుతూ నా పేరు ఒక్కటే సపరేట్గా వచ్చింది. నేను ఇలా గాల్లో చూసుకుంటున్నాను, మొత్తం అందరూ ఇటుపక్క వరుణ్ తేజ్ గారు ఉన్నారు, ఇటుపక్క అందరూ మొత్తం అందరూ ఉన్నారు కదా. నేను ఒక ర్యాండమ్గా చూస్తున్నా అంతే. బట్ అప్పుడు రియలైజ్ అలా అంత ఆ కాన్వర్సేషన్ అయిపోయిందా చూసినప్పుడు ఐ ఫెల్ లైక్ మనం వెళ్ళలేదా. ఆ మూమెంట్ ఎలా ఉంది అంటే డైరెక్ట్గా ఎప్పుడు కలవలేదు, మీరు సెట్లో చూసారా పవన్ కళ్యాణ్ గారు? సెట్లో చూసాను, సెట్లో కలిసి పని చేసాం. దెర్ ఇస్ అ సీక్వెన్స్, ఆ ఇంటర్వెల్ సీక్వెన్స్ అయిన తర్వాత ఇద్దరికి చిన్న వాటర్ బాటిల్ ఎక్స్చేంజ్ ఉంటుంది. వాటర్ బాటిల్ వెళ్తుంటే వాటర్ కావాలా, వాటర్ ఉందని అడుగుతారు, మీకు కావాలి త్రివిక్రంగా స్టైల్లో మీకు కావాలా అంట. నాకు తనకు కావాలనుకుంటా అంటే నేను వాటర్ బాటిల్ గర్ల్ ఫ్రెండ్ దగ్గర వాటర్ బాటిల్ తీసుకుని వెళ్ళి ఇచ్చేసి చిన్న హెడ్ నాడ్ ఎక్స్చేంజ్ చేసుకుని వెళ్ళిపోతుంది. ఆ బిట్ వరకు మేబీ సినిమా లెంత్ వల్ల ఆ చిన్న బిట్ ఇద్దరు కమ్యూనికేట్ అయ్యే బిట్ కట్ అయింది. సో అప్పుడు దాని తర్వాత రోజు ఇది చాలా ఇంటర్వ్యూలో చెప్పాను, అప్పుడు ప్రమోషనల్ టైంలో కూడా ఇంటర్వ్యూలో చెప్పాను. ఐ వాజ్ సిట్టింగ్, నా వర్క్ ఏం లేదు, పొద్దున్న వర్క్ ఏం లేదు, నేను ఇలా రూమ్లో కూర్చుని ఉన్నా, సెటిలైట్ ఆపేసి ఉంది, ఇలాగ ఇంత డిస్టెన్స్లో ఇంకొక చైర్, చిన్న స్లైడ్ చైర్ ఒకటి ఉంది. ఇమీడియట్గా నేను ఆమె కూర్చుంటే ఒక వ్యక్తి వస్తున్నారు, ఎవరైనా చూస్తే పవన్ కళ్యాణ్ గారు చిన్న షాడోలోగా లేచి కంఫర్ట్ ఉంటుందో లేదో అని చెప్పి నేను వెళ్ళిపోతుంది, సైడ్ నుంచి వెళ్ళిపోతుంది, ఇలా చేయబట్టుకుని పర్లేదు కూర్చోండి నా ప్లేస్ వరకు లాక్కొచ్చి కూర్చోబెట్టి ఆయన కూర్చుని నన్ను అడుగుతున్నారు, నీ పేరేంటి, ఎప్పుడు నుంచి చేస్తున్నారు, ఏ ఊరు, ఇవన్నీ అడిగారు. టప ఆన్సర్లు చెప్పేసాను. అండ్ దెన్ కాన్వర్జేషన్ ఎండ్. ఈ లోపల కొబ్బరి నీళ్ళు వచ్చినాయి, అవి తీసుకొచ్చి నాకోటి పంపించారు, ఆయన ఒకటి తీసుకున్నాను, ఆయన తాగారు, నేను తాగాను. ఆ కాన్వర్జేషన్ ఎండ్ అయిన తర్వాత ఇంకా రెస్పెక్ట్ ఎలా చెప్పాలి తెలియట్లేదు. ఏమైనా మాట్లాడాను సార్ అని మనసులో ఉంది, మనం ఏం మాట్లాడలేం.
అరౌండ్ 10 to 15 minutes అలా స్పెండ్ చేశాను. ఇలా ఉండడానికి వస్తే ఆయన ముందు అలా బంతిలా ముడిచిపోయి ఇంకేం చెప్పాలి తెలియట్లే. ఇలా ఫస్ట్ ఇలా ఉన్నవాడికి వస్తే నెక్స్ట్ చేతులు కొట్టుకుని నెక్స్ట్ ఇలాగా ఇంకేమన్నా అడుగుతారని వెయిట్ చేయడం. సో ఈ టైప్లో ఇంకా మెలిదిలిగిపోయాను అంతే. సో దట్ వాజ్ అ వెరీ 15 minutes ఆఫ్ మై లైఫ్ టైమ్ మెమరీ మాట. సో దట్ వాజ్ ఆయనతో ఉన్న ఎక్స్పీరియన్స్ అది. ఆయనతో ఒక ఫ్రేమ్లో అన్న స్క్రీన్ షేర్ చేసుకోవాలని చాలా మంది అంటుంటారు, బట్ మీరు సెట్లోనే ఒక 15 minutes టైం. నాకు ధైర్యం చాలా ఫోటో అడగడానికి. ఫోటో దిగలేదా? దిగలేదు. వర్కింగ్ స్టిల్స్ ఏవో ఉన్నాయి. ఓకే. బట్ నేను జనరల్గానే వర్క్ చేసి ఇంటికి వచ్చేసి మళ్ళీ వర్క్ వెళ్ళడం అటువంటి టైప్ ఉంటానండి.